ఆదిలాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని సీఎం మంత్రుల ఫోటో మాస్కులు ధరించి ర్యాలీ చేపట్టారు. ఎన్నికల్లో ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సీఎం రేవంత్ ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రోజులుగా ఈ రోజుతో 24వ రోజుగా నిరవధిక సమ్మెకు దిగినటువంటి టోటల్ 33 డిస్టిక్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా అర్ధనాదాలు వెల్లవించుకున్నా కానీ సీఎం గారు వినిపించుకోనట్టు చూడనట్టు మొండి వైఖరితో ఉండడం సరికాదు సార్. మీరిచ్చిన హామీనే మేము అడుగుతున్నాం, వేరేదేమో అడగట్లేదు. గొంతెమ్మ కోరికలు కావు, మేము అడిగేది న్యాయమైన డిమాండు. గత 20 సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళం ఉన్నాము. ఏజ్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన రిటైర్డ్ అయితే రూపాయి ప్రభుత్వం నుంచి నోచుకొని ఉద్యోగులం ఉన్నాం. చనిపోతే రూపాయి కూడా మన్ను పోయడానికి కూడా లేదు. అలాంటి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. మేము తెలంగాణ బిడ్డలం కామా, మేము కూడా తెలంగాణ పుట్టినోళ్ళమే. మాకు ఉద్యమాభివందనాలు ఉన్నాయి కాబట్టే మేము ఉద్యమం అనేది స్టార్ట్ చేసినాం. గత 21 రోజులు కూడా ఉద్యమం చేసినాం, మీరు స్పందించలేకపోయినారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మావాల మండల కమిటీ ఆధ్వర్యంలో కొమ్రంభీం కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము కరెంటు సౌకర్యం కల్పించాలని, కొమ్రంభీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీలకు కరెంటు సౌకర్యం కల్పించాలని కోరుతూ శాంతి ర్యాలీని చేపట్టడం జరిగింది. ప్రధానంగా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము చెప్తున్నది ఒకటే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొమ్రంభీం కాలనీ ఉన్నది. ఇక్కడి నుండి చూస్తే మా జిల్లా కలెక్టర్ కార్యాలయం కనబడుతుంది, జిల్లా ఎస్పీ కార్యాలయం కనబడుతుంది, ట్రాన్స్కో కార్యాలయం ఉన్నది, ఐటీ టవర్ ఉన్నది. చంద్రమండలం మీద ఇవాళ ఇండ్లు కట్టుకుంటున్నారు, అక్కడ నివాసం చేస్తున్నారు. మరి వాళ్ళ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఎందుకు మీరు కరెంట్ ఇస్తలేరో ఒకసారి పునరాలోచించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మేము ఆదివాసి